దెయ్యాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది? స్కాట్లాండ్. యునైటెడ్ కింగ్డమ్కు చాలా గొప్ప మరియు భయానకమైన గతం ఉంది. కానీ దాని ప్రత్యేకించి భయానక చరిత్ర కోసం మేము ఒక దేశాన్ని ఎంచుకున్నాము. కోటలు మరియు పాత భవనాలు ఉన్న చోట ఖచ్చితంగా దయ్యాలు ఉంటాయి. స్కాట్లాండ్లో 2 పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, ఆ దేశం దెయ్యాలు ఎక్కువగా ఉండే దేశాలలో మొదటిగా ఉంది. ఆ దేశ జనాభాలో దెయ్యాలు వాటి ఉనికిని నమ్మేవారు 90.5% ఉన్నారు. దెయ్యాలు ఏ దేశం నుండి వచ్చాయి? సంస్కృతులు మరియు కాలాల్లో జీవించి ఉన్నవారిని మరియు చనిపోయిన వారిని అనుసంధానిస్తూ దెయ్యాల కథలు చెప్పబడ్డాయి. ప్రాచీన ఈజిప్షియన్లు ఆత్మలు విశ్రాంతి కోసం భూమిపై తిరుగుతాయని విశ్వసించారు. అయితే గ్రీకు పురాణాలు కోపంగా ఉన్న దయ్యాలను మరియు హేడిస్ పాలించిన పాతాళాన్ని వర్ణించాయి. పురాతన చైనాలో ఆకలితో ఉన్న దయ్యాలు సరైన ఆచారాలు తిరస్కరించబడిన ఆత్మలుగా చెప్పబడ్డాయి. దయ్యాలపై నమ్మకం దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని సర్వేలు భారతదేశం 83% మరియు టర్కీ 81% వంటి ప్రదేశాలలో అధిక నమ్మకాన్ని చూపుతుండగా, మరికొన్ని కెనడా 46% మరియు యునైటెడ్ స్టేట్స్ 5% వంటి దేశాలలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఉన్నాయని చూపిస్తున్నాయి. ఆర్చ్ డెమన్లను ప్రధాన దేవదూతలతో పోల్చవచ్చు. నిజానికి చాలామంది ఆర్చ్ డెమన్లు గతంలో ప్రధాన దేవదూతలు. వారు అత్యంత శక్తివంతమైన దయ్యాల శ్రేణి. శక్తిపరంగా సాతాను మాత్రమే వారిని ఓడించాడు. 11వ శతాబ్దంలో మైకేల్ సెల్లస్ ప్రభావవంతమైన డి ఆపరేషన్ డెమానం ఆన్ ది ఆపరేషన్ ఆఫ్ డెమన్స్ ను రూపొందించాడు. దీనిలో రాక్షసులను 6 రకాలుగా విభజించే వర్గీకరణ ఉంది. లెలియూరియం, ఇగ్నియస్, ఏరియల్, మెరైన్, జల, టెరెస్ట్రియల్, ఎర్త్లీ, సబ్టెరేనియన్ మరియు లూసిఫ్యూగస్, హీలియోఫోబిక్. మరి అలాగే దెయ్యాలు మనుషులను ఎందుకు ద్వేషిస్తాయి అంటే, దేవుడు సృష్టించిన ఆదేశంపై హవ్వను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి వారి ఆధిపత్యాన్ని రద్దు చేయాలని ప్రయత్నించాడు. అందుకే ఆదికాండము 6లో దేవదూతలు ప్రజలతో సహజీవనం చేశారు. అందుకే దయ్యాలు ప్రజలపై దాడి చేశాయి. వారికి ఆధిపత్యం కోసం కోరిక ఉంది, కానీ మనపై ద్వేషం ఉంది. ఫలితంగా వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లుగా మనల్ని బాధపెడతారు. ఇలాగ బైబిల్ యందు చెప్పబడింది అని చెప్తున్నారు. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్.